రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత యువజన సమైక్య నాయకులు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం కోసం రాష్ట్రంలో ఉన్న యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన నారా లోకేష్ ఏమైపోయారని వాపోయారు. ఇవాళ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించమని అడిగితే రాష్ట్రంలో ఉన్న యువకులపై రౌడీ షీటర్ల కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా హలో యువత చలో విజయవాడ నిరుద్యోగ రణబేరి పేరుతోని ఈ నెల 30న జరగబోయేటువంటి రణబేరి కార్యక్రమాన్ని యువజనులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ అంతా విజయవంతం చేయాలని చెప్పేసి మేము యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. జాబు రావాలంటే బాబు రావాలి, బాబు గ్యారెంటీ, బాబు షూరిటీ, జాబ్ గ్యారెంటీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నో జాబ్ నో వేకెన్సీ అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇచ్చి మేము ఉద్యోగాలలో కొనసాగిస్తామని చెప్పినటువంటి మీరు అసలు వాళ్ళని ఉద్యోగాలకు విధుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ జనవరి నెల వస్తే మీరు ఆ క్యాలెండర్ని తిప్పివేస్తూ ఉన్నారేమో అని చెప్పేసి మా అనుమానం. అసలు మీకు జనవరి నెలనే గుర్తుకు రావడం లేదు. అదేవిధంగా నాన్ టీచింగు ఇంటర్, డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్స్, అధ్యాపకుల పోస్టులు అసలే భర్తీ చేయడం లేదు. అదేవిధంగా మరి రాష్ట్రం బాగుపడాలంటే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి మీరు ఉన్నటువంటి ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున చలో విజయవాడ నిరుద్యోగి రణబేరి పేరుతో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో నిరుద్యోగుల అభ్యర్థులందరూ మరి ఆయన్ని కలిసి పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో అందరూ నిరుద్యోగులు అన్ని జిల్లాల్లో కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పుడు మేము అధికారానికి వచ్చినటువంటి వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాలంటీర్ల సమస్యను పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా రేషన్ దుకాణాలకు సంబంధించినటువంటి వాహనాలను పక్కన పెట్టడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో 2,74,450 పోస్టులు 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం జాబ్ గ్యారెంటీ, బాబు షూరిటీ నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ మేము పకడ్బందీగా విడుదల చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడమే కాకుండా రాజకీయాల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది నాకు.